హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జీజీఎంపీ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం శృంగగిరి శ్రీ షణ్ముఖ స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఆలయం యొక్క ప్రవేశ ద్వారం వద్దకు చేరుకున్నాం. అదేవిధంగా భక్తులు ఆలయానికి వాళ్ళ సొంత వాహనాల్లో వచ్చినప్పుడు ఆ వాహనాలు నిలపడానికి పార్కింగ్ సౌకర్యం కలిగి ఉంటుంది. ఈ ఆలయం కర్ణాటక రాష్ట్రం ముఖ్య పట్టణమైన బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్లోని శృంగగిరి అనే చిన్న కొండపై నిర్మించబడింది. ఈ ఆలయం బెంగళూరు నగరానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఉదయం 7:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మరియు సాయంకాలం 4:30 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ప్రవేశం ఉంటుంది. మనం గుడి ఎక్కడానికి ప్రారంభించినప్పుడు ఈ ఎడమ వైపున ఒక షాప్ ఉంటుంది. ఆ షాపులో పూజకు సంబంధించినటువంటి అన్ని వస్తువులు దొరుకుతాయి. అదేవిధంగా ఈ ఆలయంలో 3 గర్భగుడులు దర్శనమిస్తాయి. అందులో మొదటి గర్భగుడి వినాయకుడిది. ఈ గర్భగుడిలో ఉన్న వినాయకుడిని భక్తులు పంచముఖి వినాయకుడిగా కొలుస్తారు. ఇక్కడ వినాయకుడు సింహవాహన రూఢుడై, అంటే సింహంపై స్వారీ చేస్తున్నట్లు 5 ముఖాలు కలిగిన గణేశుడిలాగా కనిపిస్తాడు. ఈ ఆలయమునకున్న ప్రత్యేకత ఏంటంటే, మనము వినాయకుడిని ఆ గర్భగుడికి నలువైపుల నుంచి దర్శనం చేసుకోవచ్చు. ద్విముఖ, త్రిముఖ, చతుర్ముఖంగా దర్శనం చేసుకోవడానికి వీలుగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ వీడియోలో మీరు చూశారంటే పంచముఖ వినాయకుడిని నలువైపుల నుంచి ఎలా దర్శనం చేసుకోవచ్చు నేను మీకు చూపించానండి. ఇలా గర్భగుడికి నలువైపుల నుంచి దర్శనం చేసుకోవచ్చు. విజయానికి చిహ్నమైన దేవుడు వినాయకుడు కాబట్టి ప్రతి ఒక్కరికి వాళ్ళు అనుకున్న పనిలో విజయం చేకూరాలని ఆశిస్తూ 2వ గర్భగుడి అయిన సాక్షాత్తు జగత్ పితృలైన పార్వతీ పరమేశ్వరుల అపురూప దర్శనాన్ని చూడబోతున్నాము. పార్వతీ పరమేశ్వరుల ఆలయాన్ని దర్శించుకునే కన్నా ముందు మనము మెట్లకి ఎడమ వైపున ఒక రాగి చెట్టు కింద నాగదేవత కొలువై ఉన్న దృశ్యాన్ని చూస్తాం. ఈ నాగదేవత చరిత్ర గురించి పురాణ కథలు చాలా రకాలుగా చెప్తూ ఉంటాయి. ఇది ఒక పాము రూపాన్ని కలిగి ఉన్న దైవిక జీవులకు సంబంధించినది. నాగదేవతకు శివుడు ఒక ఆరాధ్య దేవుడిగా పూజించబడుతుంది అని పురాణాలు చెబుతున్నాయి. ఈ నాగదేవతను పూజించడం భారతదేశంలో చాలా ప్రసిద్ధి చెందింది. మరియు ఇది నాగ పంచమి అనే పండుగ సందర్భంగా చేయబడుతుంది. నాగదేవతకు పూజలు చేయడం వల్ల ప్రజలు పాముల నుండి రక్షణ మరియు సంతానాన్ని పొందుతారని ప్రగాఢ నమ్మకం. ఈ నాగదేవతకి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా వాళ్ళ సాంప్రదాయం ప్రకారం పూజలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం నాగదేవతని దర్శించుకున్నాం కదా. సో ఈ నాగదేవత అందరికీ మంచి చేయాలని, అందరి భక్తుల చేత పూజలు అందుకోవాలని ఆశిస్తూ ఇప్పుడు ఈ నాగదేవతకు ఆరాధ్య దైవమైన పరమశివుడి ఆలయానికి వెళ్తున్నాం. ఈ ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే మొదటిగా కుడివైపున మనము దక్షిణామూర్తిని దర్శించుకోవచ్చు. ఈ గర్భగుడిలో పరమశివుడు శ్రీ అరుణాచలేశ్వర స్వామిగా దర్శనమిస్తూ కొలువై ఉన్నారు. ఈ గర్భగుడిలో ప్రతిష్ఠింపబడిన శివలింగాన్ని స్ఫటిక శివలింగం అని పిలుస్తారు. ఎందుకంటే ఈ శివలింగాన్ని స్ఫటికం అనే పదార్థంతో తయారు చేశారు. ఇది హిందూ మతంలో శివుడిని సూచించే ఒక పవిత్రమైన చిహ్నంగా భావిస్తారు. ఈ స్ఫటిక లింగం యొక్క ప్రాముఖ్యత విశ్వం యొక్క అనంతాన్ని సూచిస్తుంది. ఇప్పుడు వీడియోలో పార్వతీదేవి అపేత కుచాంబగా దర్శనం ఇవ్వడాన్ని చూడొచ్చు. ఈ స్ఫటిక లింగం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏంటంటే, ఇది దైవిక చైతన్యం మరియు ఆధ్యాత్మిక జ్ఞానోదయానికి సహాయపడుతుందని భావిస్తారు.
సో ఇంతటితో మనం పార్వతీ పరమేశ్వరుల దైవ దర్శనాన్ని పూర్తి చేసుకున్నాం కదా. ఇప్పుడు 3వ గర్భగుడి అయిన షణ్ముఖ ఆలయాన్ని దర్శించుకుందాం. ఇప్పుడు మీరు ఈ షణ్ముఖ స్వామి ఎవరు ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? రండి కథలోకి వెళ్దాం. షణ్ముఖుడు జగత్ పితృలైన శివ పార్వతుల అపురూప దాంపత్యానికి ప్రతీక. ఈ షణ్ముఖ స్వామి మార్గశిర మాసంలో శుక్లపక్ష షష్ఠి నాడు జన్మించాడు. సో ఈ వీడియోలో మీరు చూస్తున్న స్నేక్ ఫిట్స్ చాలా బాగున్నాయి కదా చూడడానికి. ఇది రియల్ కాదు, ఆర్టిఫిషియల్ గా చేశారు. అదేవిధంగా డమరుకం పామును కలిగినటువంటి శివ త్రిశూలాన్ని కూడా చూడవచ్చు. వ్యూ చాలా బాగుంది కదా. ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పిన శివ త్రిశూలం. ఒక విధంగా చెప్పాలంటే సుబ్రహ్మణ్య స్వామిని ఒక కారణ జన్మునిగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పరమశివుడు లయకారకుడు, లోక కళ్యాణం కోసం అసురులను ఎంతో మందిని సంహరించాడు. సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని ఒక శిరస్సుని తుంచడానికి కాలభైరవుని, దక్షుడి శిరస్సుని తుంచడానికి వీరభద్రుని సృష్టించాడు. అలాంటి పరమశివుడు తారకాసురుని సంహారానికి కుమారస్వామి పుట్టుక ఆసన్నమైనది. షణ్ముఖుడిని అనేక పేర్లతో అనేక రూపాల్లో పూజిస్తారు. తమిళులకి మురుగన్గా, కన్నడిగులకి సుబ్రహ్మణ్య స్వామిగా ప్రసిద్ధి చెందారు. షణ్ముఖ అనే పేరు ఆయన 6 ముఖాలను సూచిస్తుంది. షణ్ముఖ అనే పేరును కలిగి ఉన్నందున ఆలయ గోపురం భగవంతుని 6 ముఖాలతో చెక్కబడింది. ఆయన స్కంద భగవానుని రూపంలో ఆలయంలో తన భక్తుల్ని ఆశీర్వదిస్తాడు. పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన శృంగగిరి శ్రీ షణ్ముఖ స్వామి ఆలయ నిర్మాణం శృంగేరి శ్రీ శారదా పీఠానికి పీఠాధిపతి మరియు 36వ జగద్గురువులైన శ్రీ భారతీ తీర్థ మహాస్వామీజీ పర్యవేక్షణలో ప్రఖ్యాత వాస్తుశిల్పి అయినటువంటి డాక్టర్ ఆర్ అరుణాచలం తన అద్భుతమైన ఊహాశక్తితో శృంగగిరి శ్రీ షణ్ముఖ స్వామి ఆలయాన్ని రూపొందించారు. మరియు ఆలయ నిర్మాణాన్ని అత్యుత్తమంగా రూపొందించడానికి తన అద్భుతమైన కళాత్మక జ్ఞానాన్ని ఉపయోగించారు. షణ్ముఖ భగవానుడి పేరు అంటే 6 ముఖాల దేవుడిని అర్థం. మరియు నక్షత్రం అనే భావన ఆధారంగా ఆయన మొత్తం ఆలయాన్ని సృష్టించారు. గర్భగుడి ప్రాకారం, హాలు, పైకప్పు మరియు బయట గోడలు అన్ని నక్షత్రం ఆకారం నిర్మాణంపై ఆధారపడి ఉన్నాయి. ఈ స్వామి ఆలయం యొక్క అత్యంత ఆకర్షణీయమైన లక్షణం దాని ఆలయ గోపురం. ఇది భగవంతుని 6 ముఖాలను కలిగి ఉంటుంది. షణ్ముఖుని యొక్క 6 తలలు 6 విభిన్న లక్షణాలను కలిగి ఉంటాయి. అవి ఏంటంటే కీర్తి, శ్రీ అంటే సంపద, ఐశ్వర్య అంటే దైవిక శక్తులు, జ్ఞానం, వైరాగ్యం, నిరాసక్తి మరియు బలాలను సూచిస్తాయి. ఈ ఆలయం నేల మట్టానికి 240 అడుగుల ఎత్తులో ఉన్న ఒక కొండపై ఉంది. శృంగగిరి శ్రీ షణ్ముఖ స్వామి ఆలయం మొత్తం ఎత్తు 123 అడుగులు ఉంటుంది. అందులో గోపురం 62 అడుగులను ఆక్రమించింది. ఆలయం గోపురపై ఉన్న 3000 స్ఫటికాలతో కూడిన క్రిస్టల్ గోపురం పొందుపరిచి ఉంది. ఈ పగటి పూట సూర్యకాంతి స్ఫటికాలపై పడినప్పుడు అది ఇంద్రధనుస్సు నమూనా కనిపిస్తుంది. రాత్రిపూట లెడ్ లైట్లు క్రిస్టల్ గోపురాన్ని ప్రకాశింపచేస్తాయి. ఇది 16 రంగుల కలయికలను కలిగి 138 నమూనాలను ఏర్పరుస్తుంది. ఈ టవర్ పైన 42 అడుగుల ఎత్తులో 3000 స్ఫటికాలతో పొందిన గోపురం ఉంటుంది. సూర్యకాంతి స్ఫటికాలపై పడినప్పుడు యాత్రికులు ఇంద్రధనుస్సు నమూనాలను ఆస్వాదించవచ్చు. అదే సమయంలో సూర్యకిరణాలు దేవతపై పడటం వలన సూర్యకిరణ అభిషేకం జరుగుతుంది. ఆలయం గోపురం రాత్రిపూట లెడ్ లైట్లతో మొత్తం ఆలయాన్ని ప్రకాశింపజేస్తుంది. యాత్రికులు ప్రకాశవంతమైన గోపురం నుండి 16 రంగుల కలయికల నుండి 138 నమూనాన్ని వీక్షించవచ్చు. 2 అందమైన నెమలి విగ్రహాలు
శృంగగిరి శ్రీ షణ్ముఖ స్వామి ఆలయం ప్రవేశ ద్వారం వద్ద అలంకరించబడి ఉన్నాయి. ఎందుకంటే ఇది మురుగు భగవానుడి యొక్క వాహనం కావున. ఈ శృంగగిరి శ్రీ షణ్ముఖ స్వామి ఆలయంలో జరిగే ఉత్సవాల గురించి తెలుసుకోవాలంటే స్కంద షష్ఠి వ్రతం అనేది ఈ ఆలయంలో శుక్లపక్ష రోజున జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. స్కంద షష్ఠి దినం సూర్యోదయంతో ప్రారంభమై సూర్యాస్తమయంతో ముగుస్తుంది. కావున ఈ పవిత్రమైన రోజున ఉపవాసం సూర్యోదయంతో ప్రారంభమై సూర్య భగవానుడికి పూజ చేసిన తరువాత ముగుస్తుంది. ఈ వీడియోలో పూలతో డెకరేషన్ చేస్తున్నారు కదా, అది ముందుగా వచ్చే దీపావళి పండుగ కోసం ఈ డెకరేషన్ చేస్తున్నారు. ఇప్పుడు మనం శృంగగిరి శ్రీ షణ్ముఖ స్వామి ఆలయ గోపురం దగ్గరికి చేరుకోబోతున్నాం. ఈ గోపురం చేరుకున్న తర్వాత భక్తులు షణ్ముఖుడికి అంకితం చేయబడిన ప్రధాన గర్భగుడిని చూడవచ్చు. షణ్ముఖుడు మరియు అతని ఇద్దరు భార్యలు దేవసేన మరియు వల్లి ఇక్కడ నుండి తమ భక్తులని ఆశీర్వదిస్తారు. కుమారస్వామి దేవసేనాధిపతి అయిన శూరపద్మాసురుడు అనే రాక్షసుణ్ణి ఈ షణ్ముఖుడు వధించాడు. అందుకు ప్రతిఫలంగా ఇంద్రుడు తన కుమార్తె అయిన దేవసేనని ఇచ్చి పరిణయం చేశారు. అదేవిధంగా పురాణాల కథ ప్రకారం శివ మహాముని కుమార్తె అయిన వల్లీదేవిని కుమారస్వామికి ఇచ్చి వివాహం చేశారు. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నవన్నీ మొక్కుబడులకు దేవుడికి ఇచ్చే కానుకలు. భక్తులు మొక్కుకున్న మొక్కు తీరిన తర్వాత ఆ మొక్కుకు ప్రతీకగా ఈ కానుకలు సమర్పించుకుంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ షణ్ముఖ స్వామి యొక్క గర్భగుడికి చుట్టూ సుమారు 1000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన గణేష విగ్రహాలు ప్రదర్శించబడ్డాయి. ఇది గుడి లోపలి భాగంలో చూడడానికి ఒక మ్యూజియం లాగా ఉంది కదా. ఫ్రెండ్స్, ఈ ఆలయం బెంగళూరు నగరంలోని అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రాల్లో ఇది కూడా ఒకటి. సో ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మనము ఏ కోరిక అయినా సరే బలంగా నమ్మి కోరుకుంటే అది ఖచ్చితంగా తీరుతుందని ప్రగాఢ నమ్మకం. అందుకే చాలామంది భక్తులు ఆ నమ్మకంతో ఈ ఆలయాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది ఆ గుడికి వెనుక పక్క భాగం. ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పిన భగవంతుని 6 ముఖాలతో చెక్కబడినటువంటి ఆలయ గోపురం. సో ఈ స్వామి ఆలయం మొత్తం ఎత్తు సుమారు 123 అడుగులు ఉంటుంది. అందులో గోపురం మాత్రం 62 అడుగులు ఆక్రమించి ఉంటుంది. ఇది నేలమట్టం నుండి సుమారు 240 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ వ్యూ చూశారు కదా, ఎక్స్టర్నల్ వ్యూ హిల్ పై నుంచి ఎంత బాగుందో కదా చూడడానికి. వావ్, సూపర్, చాలా బాగుంది కదా వ్యూ. ఇదేనండి ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఈ శృంగగిరి శ్రీ షణ్ముఖ స్వామి ఆలయాన్ని దర్శించడం వల్ల, స్వామిని పూజించడం వల్ల భక్తులకు కలిగే ప్రయోజనాల్లో ముఖ్యంగా షణ్ముఖుడు అనే యోధుడు తన భక్తులకు విజయాన్ని ప్రసాదిస్తాడు. ఆలయాన్ని సందర్శించి ఆలయంలో మంత్రాలని జపించడం వల్ల అన్ని రకాలైన వైఫల్యాలు, కష్టాలు మరియు చింతలు తొలగిపోతాయి. భగవంతుడు తన భక్తులకు ధైర్యాన్ని ప్రసాదిస్తాడు. షణ్ముఖుడు ఈ ఆలయంలో ఆరోగ్యం, శాంతి మరియు అదృష్టాలను కురిపిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఇంతటితో మనము షణ్ముఖ
స్వామి ఆలయాన్ని దర్శించుకుని కొండపై నుంచి కిందికి వెళ్తున్నాం. మీకు మళ్ళా ఒకసారి ఆ వ్యూ చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలామందికి నచ్చింది అని అనుకుంటున్నాను. ఇది అందరికీ క్లియర్గా అర్థం కావాలనే నేను ఇంత స్లోగా ఇంత క్లియర్గా తీశానండి. ఎస్పెషలీ కొత్తగా వచ్చే భక్తులకి క్లారిటీ ఉండడానికి ఆ వీడియో తీశాను. స్నేక్ పిట్స్ ఎంత బాగున్నాయి కదా చూడడానికి. ఈ వీడియోలు చూడడానికి ఇంత బాగున్నాయంటే రియల్గా చూస్తే ఇంకా చాలా బాగుంటుందండి. మీకు మళ్ళీ రిపీటెడ్గా ఎందుకు చూపిస్తున్నానంటే ఎట్లా దిగి వెళ్ళిపోతున్నాం కదా, మళ్ళీ ఒకసారి వెళ్ళే ముందు విజిట్ చేపిస్తామని చూపిస్తున్నాను. మనం ఎంతో టైం వేస్ట్ చేస్తుంటాం ఫ్రెండ్స్. ఒక్కసారైనా ఈ ఆలయాన్ని సందర్శించడానికి ప్రయత్నించండి. ఇది చాలా బాగుంటుంది. సో ఇంతటితో ఈ షణ్ముగ ఆలయ ప్రస్తావన గురించి ముగిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. గంట ఐకాన్ పై నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చివరిగా మనం మన పంచముఖ వినాయకుడిని దర్శించుకుని వెళ్దాం. ఇంకా చాలా వీడియోలు చేయాలని ఆశిస్తూ థ్యాంక్ యూ. బాయ్ బాయ్.